ఆయన ఇస్తామా అయితే మమ్మీ నాకు ట్రైపాడ్ కొన్నది. అంటే నేను ఇబ్బంది పడుతున్నా కదా ఫోన్‌లో తీయడానికి గానీ, అందుకే కష్టపడుతున్నానని ఫస్ట్ మమ్మీ సపోర్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ మమ్మీ తీసిందన్నమాట. సో, మమ్మీ సపోర్ట్ చేస్తుందని ఇదొక రుజువు అన్నమాట. మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తుందని. సో, ఇది మమ్మీ ఇచ్చింది. మీకు కావాలంటే కామెంట్ అని చేయండి. చాలా బావుంది. మీరే చూడండి చాలా బావుంది. స్టిక్ ఎంత పొడుగంటే అంత పొడుగొస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకు బాగా నచ్చింది. మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. అండ్ మమ్మీకి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా! సర్ప్రైజ్ ఏంటంటే మీకు కూడా తెలియదు కదా! ఏ సర్ప్రైజ్ చేస్తున్నా. మమ్మీకి పాట పాడాలని అనుకున్నా నేను. మమ్మీకి కూడా తెలియదు. నేను డైరెక్ట్ సర్ప్రైజే చేస్తున్నా. సో, నా వాయిస్ బాలేకపోతే బాధపడకండి. ఎలానో అలా అడ్జస్ట్ చేసుకోండి. అమ్మా నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా 10 నెలలు ప్రతి క్షణము కడుపున పెంచావే ప్రతి నెలలు ప్రతి నిమిషం ఒడిలో పెంచావే భారమెలా పెంచినా ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా లాలి పాడవా మరోసారి లాలపోయవా మరోసారి ఊయలూపవా మరోసారి ఊయలూపవా మరోసారి ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము ఎదిగే సరికి మిగిలినదా గతమై ప్రతి నిజము చేతిలో ప్రతి ముద్దని చెంపపై ప్రతి ముద్దుని ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగితేవా అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా మా మమ్మీ నేను అంటే పెళ్ళయ్యాక కొంతమంది అమ్మాయిలు దూరంగా ఉంటారు. వాళ్ళని పట్టించుకోరని చాలామంది మాట్లాడుతుండగా నేను విన్నా. బట్ నేను పెళ్ళైనా కాకపోయినా ఎప్పుడైనా మా అమ్మ, మా నాన్నల్ని ఇద్దరిని నేను సమానంగా చూసుకుంటా. పెళ్ళయ్యాక కూడా అదే ప్రేమ నా దగ్గర ఉంటది, తగ్గదు. ఆడపిల్లలు పెళ్ళైపోయాక వాళ్ళు మారుతారు. వాళ్ళ భర్త, వాళ్ళ భార్యలు అయ్యే చూసుకుంటారు. మన పిల్లలు చూసుకోరు. అబ్బాయిలే చూసుకుంటారు. అబ్బాయిలే అన్ని చేస్తారని అంటారు. బట్ నేను అలా ఉండను మమ్మీ. నేను లైఫ్ లాంగ్ నిన్ను, నాన్నని ప్రేమగా చూసుకుంటా. చిన్న పిల్లలు అయ్యాక కూడా ఏ క్షణమైనా కూడా మీరిద్దరిని నేను చిన్న పిల్లల లెక్కనే చూసుకుంటా మమ్మీ. అండ్ మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసింది. నేను ఏది చేసినా మీరే చూసారు కదా, నాకు వీడియోస్ కొనిచ్చింది వీడియో తీసుకోవడానికి. మా అమ్మ ప్రేమ అలా నాకు చూపించింది కాబట్టి. బట్ నేను కూడా మా మమ్మీకి లైఫ్ లాంగ్ నా ప్రేమని ఎటు పోదు మమ్మీ. అమ్మాయిలు దూరం అయిపోయినాక మానుతుంది అని అంటారు కదా, అలా నేను అస్సలు ఉండను. అండ్ మీ అమ్మ నాన్నల్ని కూడా బాగా చూసుకోండి. చూసారు కదా, మనం రెడీ అయితేనే మన మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఏదైనా చేస్తానంటే బెస్ట్ సపోర్టర్ మమ్మీ అన్నమాట. సో సపోర్ట్ చేస్తుంది మన మమ్మీ, మన నాన్ననే. ఎవ్వరు సపోర్ట్ చేయరని మనల్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసే పనిని కానీ వాళ్ళు చేసేది మన కోసమే. సో వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళకి మనం ఇది చేస్తున్నాము, మమ్మీ నాకు ఇది చేయాలనిపిస్తుంది, నాన్నమ్మ నాకు ఇది చేయాలనిపిస్తుంది అని చెప్తే కన్ఫామ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ చేస్తలేరు, బాధ పెడతారు, దుఃఖిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను నరకంలో చేస్తున్నారు అని మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను చాలా వింటున్నా కాబట్టి రియాక్ట్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను. మీ మమ్మీ, మీ నాన్న కోసం ఏదైనా చేస్తే అది ధైర్యంగా చేయండి. వాళ్ళని ధైర్యంగా అడగండి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. మమ్మీ నేను పాట పాడినా కదా, ఎలా ఉందో చెప్పవా? నాకు అడగాలనిపించింది. సూపర్ బంగారం.
నువ్వు తల్లివే నువ్వు. మా మమ్మీ నాకు బెస్ట్ సపోర్టర్. నా సపోర్టరే మా మమ్మీ అని నేను చెప్పట్లే. చాలా బాగా చూసుకుంటది మా మమ్మీ. అసలు మీకోటి తెలియదు నన్నింత ఇంత పెద్దగున్నాక ఇప్పటికి నన్నెత్తుకుంటది. నేను రెడీ అయినా ముద్దాడుతది. ఏ పని చేసినా గూడా నన్ను ముద్దాడకుంటా, నాతోనుండకుంటా మా మమ్ముండదు. నువ్వు ఇన్ని నేను మాటలు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడే మాటలు మా మమ్మీకి చాలా ఇష్టం. నేను మంచిగా మాట్లాడుతున్నానంట, మంచిగా చేస్తున్నానంట మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా మమ్మీ లవ్వే వేరు. ఈ లోకంలో అందరి అమ్మల కంటే మా అమ్మ బెటర్ అని నా ఒపీనియన్. మరి మీ మమ్మీ ఎలాగో నాకు కామెంట్ చేయండి. అందరి అమ్మలు గొప్పే అని నేను అనట్లేదు. బట్ మీ నోటి నుంచి నేను మీ మమ్మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్ సపోర్టింగ్ మీ.